హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బైబిల్లో 60వ బుక్ పేతురు రాసిన మొదటి పత్రిక గురించి తెలుసుకుందాము. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొంది విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన పొంతు, గలతీ, కప్పదొకియ, ఆసియా, బితునియకు చెదరిన యాత్రికులకు రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన అక్షయమైన స్వాస్థ్యము కలుగునట్లు మనలను మరల జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడు రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసులైన మీ కొరకు ఆస్వాస్థ్యము పరలోకమందున్నది. ఇందువలన మీరు ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా శోధనల చేత కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షింపబడి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. విశ్వాసమునకు ఫలమైన ఆత్మరక్షణను పొందుచు మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు రక్షణను గూర్చి పరిశీలించిరి. క్రీస్తు విషయమైన శ్రమలు, వాటి తరువాత కలుగు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిస్తూ ఉండిరి. వారు ఆత్మ ఏ కాలమును సూచిస్తూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించిన వారు తమ కొరకు కాక మీ కొరకే పరిచర్య చేశారని వారికి తెలుపబడెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప విషయమై పూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉన్న ఆశలను అనుసరించి ప్రవర్తింపకుడి. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. తండ్రి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చును. కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత విమోచింపబడితేరని మీకు తెలియను. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ మృతుల్లో నుండి లేపి మహిమ ఇచ్చిన దేవునికి తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ప్రత్యక్షపరచబడెను. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వత జీవం గల అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. కనుక సత్యమునకు విధేయులై మనసును పవిత్రపరచుకుని ఒకరినొకడు హృదయపూర్వకంగా ప్రేమించుడి. ఎందుకనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందము గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువుల వలె నిర్మలమైన వాక్యమను పాలను అపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి అమూల్యమైన సజీవ రాయియగు ప్రభువు వద్దకు రండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు మీరును సజీవమగు రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇదిగో నేను అమూల్యమగు రాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అని లేఖనములందు రాయబడి ఉన్నది. విశ్వసించు వారికి ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికి ఇల్లు కట్టువారు తిరస్కరించిన రాయి, మూలకు తలరాయి ఆయను. మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను.
కట్టువారు వాక్యమునకు అవిధేయులై తృట్టిల్లుచున్నారు. అయితే మీరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు, మీరు ఆయన గుణాతిశయములను ప్రచురించే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహములై ఉన్న పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మీరు పరదేశులు, యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను జయించుడి. అన్యులు ఏ విషయంలో మేము దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో మంచి ప్రవర్తన గలవారై ఉండుడి. మీ సత్ప్రవర్తన చూచి దర్శన దినమందు వారు దేవుని మహిమపరతురు. మనుషులు నియమించు కట్టడలకు ప్రభువు నిమిత్తము లోబడి ఉండుడి. రాజుకు, నాయకులకు లోబడి ఉండుడి. మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండుడి. దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రం వినియోగింపకుడి. ఆయన దూషింపలేదు, శ్రమపెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకొనెను. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారు మంచివారికే కాక ముష్కరులైన యజమానులకును లోబడి ఉండుడి. అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని బట్టి సహించిన అది హితమగును. తప్పిదములకు దెబ్బలు తిని సహించిన మీకు ఘనతగును. మేలు చేసి బాధపడినప్పుడు సహించినది దేవునికి హితమగును. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తన శరీరమందు మన పాపములను మాను మీద మోసెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోయారు కానీ మీ ఆత్మలకు కాపరి వద్దకు మళ్ళీ ఉన్నారు. స్త్రీలు స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. వెలుపటి అలంకారం కాక అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి ఎక్కువ విలువ గలది. పూర్వము పరిశుద్ధ స్త్రీలో శారా అబ్రహామును యజమానుడిని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకున్న ఆమెకు పిల్లలగుదురు. పురుషులారా, జీవమున కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారని ఎక్కువ బలహీనమైన ఘటనమని భార్యను సన్మానించుము. మీరందరూ ఏక మనసులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ, కరుణ చిత్తము, వినయ మనస్కులై ఉండుడి. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగూడువాడు చెడ్డ మాటలు, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకొనవలెను. కీడు చేయక మేలు చేయవలను, సమాధానమును వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? మీరు నీతి నిమిత్తము శ్రమపడినచో ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. మీలో ఉన్న నిరీక్షణకు కారణం ఏమిటని అడుగు ప్రతివానికి సాత్వికంతో, భయముతో సమాధానము చెప్పుడి. హృదయముందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడదరు. కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమపడటే బహుమంచిది. మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడెను, ఆత్మ విషయంలో బ్రతికింపబడెను. పూర్వము నోవహు దినములలో అవిధేయులైన చెరలో ఉన్న వారి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించెను. ఓడలో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మేము రక్షించుచున్నది. అది శరీర మలినము తీయుట కాదు కానీ క్రీస్తు పునరుద్ధానం ద్వారా దేవుని పట్ల మంచి మనస్సాక్షి ఇచ్చుటే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.
క్రీస్తు శరీరమందు శ్రమపడెను, మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడువాడు మనుజాశలను అనుసరించి నడుచుకొనడు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయతగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుస్తూ అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ప్రస్తుతం అపరిమితమైన అట్టివికి చేయకపోవటం వలన అన్యులు ఆశ్చర్యపడి మేము దూషిస్తున్నారు. వారు సజీవులకు మృతులకు తీర్పు తీర్చువానికి ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందుటకు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించుటకు వారికి సువార్త ప్రకటింపబడెను. అన్నింటి అంతము సమీపించి ఉన్నది. కాబట్టి స్వస్థబుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుడి, ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానావిధ కృపావరముల విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. కృపావరములు పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. బోధించినప్పుడు దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఉపచారము చేయనప్పుడు దేవుడిచ్చు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమెన్. మిమ్ము శోధించుటకు మీకు కలుగు అగ్ని వంటి మహాశ్రమను గూర్చి ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపడినప్పుడు మీరు మహానందపడు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నిమిత్తము నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడిగా, దొంగగా, దుర్మార్గుడిగా, పరుల జోలికి పోయేవాడిగా ఉండతగదు. క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. తీర్పు ఆరంభము కాలం వచ్చుచున్నది. అది మన వద్ద ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఏమగును? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవలను. పెద్దను క్రీస్తు శ్రమల సాక్షిని బయలుపడబో మహిమలో పాలువాడనైన నేను పెద్దలను హెచ్చరించున్నాను. బలము చేత, దుర్లాభాపేక్ష చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా సిద్ధ మనస్సుతో దేవుని మందను కాయుడి. మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. దేవుడు తగిన సమయంలో హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మీ గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని తెలుసుకొని విశ్వాసంలో స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు పిలిచిన దేవుడు మీరు కొంతకాలం శ్రమపడిన పిమ్మట మిమ్మును పరిపూర్ణులుగా చేయును. యుగ యుగములు ప్రభావము ఆయనకు కలుగునుగాక. ఆమెన్. మేము హెచ్చరిస్తూ ఇదే దేవుని కృపని సాక్ష్యమిస్తూ సంక్షేపముగా రాసి సిల్వాను చేత పంపించుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో ఏర్పరచబడిన వారు మరియు మార్కు మీకు వందనములు తెలుపుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఆమెన్ అనే విషయాలు ఉంటాయి.